ఆలీనం చేయడం కూడా చేయకూడదు, ఎందుకంటే అది ఇంకొకరు మనకు పనికొస్తుంది. అటువంటి భాగ్యాన్ని కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించవలసిగా కోరుకుంటున్నారు. మన సిటీ బస్ స్టాండ్లో వేయించేసి ఉండేటువంటి శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయంలోనే ప్రతి సంవత్సరం కూడా ఈ అన్నకూట మహోత్సవ కార్యక్రమం చాలా చక్కగా చాలా కనువిందుగా జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉండేటువంటి అందరూ కూడా మన సహాయ సహకారాలు అందించి స్వామివారి యొక్క పూజలో అన్నకూట మహోత్సవ పూజలో కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ఈ యొక్క అన్నకూట మహోత్సవ కార్యక్రమం ఏమిటంటే ఆంజనేయ స్వామి వారు ఎక్కడ ఉంటే అక్కడే వనభోజనాలు, అలాగే వనం కూడా అవుతుంది. కనుక ఈ యొక్క ప్రసాదం తినడం వల్ల ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, అలాగే వాళ్ళు అనుకునేటువంటి కోరికలు, సంతానం లేని సంతానం, వివాహం కావాలని వివాహం, అలాగే వ్యాపార అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ యొక్క ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తున్నారు. కనుక ప్రతి భక్తులు వచ్చి ఈ యొక్క అన్నకూట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కాకని చెప్పి కోరుకుంటున్నారు. ఇది కార్తీక మాసంలోని మొదటి వారం అలా చేస్తారు. మొదటి వారం నాగుల చవితి, రెండో వారం ఏకాదశి పడిపోయిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మూడో వారానికి